ఆధిక్యతే ఉంది. ఇంకా పోచంపల్లి కూడా హైదరాబాద్ని ఆనుకుని ఉన్న మున్సిపాలిటీయే. అక్కడ కూడా 7 నుంచి 8 స్థానాలు, నిజానికి అక్కడ మ్యాజిక్ ఫిగర్ 7, అక్కడ 7 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా అయితే బీఆర్ఎస్ 4 నుంచి 5 స్థానాల్లో గెలిచి గట్టి పోటీ అయితే ఇవ్వబోతోంది బీఆర్ఎస్. ఇంకోటి చూస్తే యాదగిరిగుట్ట మొత్తం 12 స్థానాల్లో అక్కడ మ్యాజిక్ ఫిగర్ అయితే 7 అవుతుంది. కానీ అక్కడ 6 వరకు స్పష్టంగా కాంగ్రెస్ ఆధిక్యత కనిపిస్తుంది. చాలా ఇంతకుముందే చెప్పాను, కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్, గట్టి పోటీ ఇవ్వబోతుంది. అట్లాంటి స్థానాల్లో యాదగిరిగుట్ట ఒకటి. అయితే ఇక్కడ అదర్స్ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ స్థానం సాధారణంగా న్యాచురల్గా అధికార పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుంది. ఇంతకుముందు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5, సిపిఎం 1, ఇండిపెండెంట్ ఒక్కరు, అంటే 7 స్థానాలు గెలుచుకున్నా కూడా అక్కడ తక్కువ స్థానాలు గెలిచిన 3 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ కూడా ఆ యాదగిరిగుట్ట మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగినప్పుడు ఇంత ఆధిక్యత ఉండే, అంటే కొంత లీడ్లో ఉన్న కాంగ్రెస్ స్పష్టంగా మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. సచిన్, అట్లాగే మనం చూసినప్పుడు నెక్స్ట్ హుజూరాబాద్ కూడా, హుజూర్ నగర్ చూస్తే 28లో 20 సీట్లు, 20 వార్డులు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే చాలా స్పష్టమైన ఆధిక్యత. నెక్స్ట్ చూస్తే కోదాడ అనేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సొంత నియోజకవర్గం. అక్కడ వాళ్ళ కంచుకోటగా చెప్పాలి కోదాడ. అక్కడ 35 వార్డులో నిజం చెప్పాలంటే అక్కడ 18 వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టు అవుతుంది. కానీ అక్కడ 25 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 3 స్థానాలు 3 వార్డులు ఏకగ్రీవంగా గెలుచుకోగలిగారు. ఆ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. అక్కడ చూస్తే మీరు బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి కానీ దరిదాపుల్లో కూడా ఎవరు లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసినప్పుడు నేరేడ్చర్ల 15లో మనకు చూస్తే 8 మ్యాజిక్ ఫిగర్ అయితే అక్కడ 10 సీట్లు కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తున్నాయి. దాదాపు కాంగ్రెస్లో చూస్తే సగం సీట్లకే బీఆర్ఎస్ పరిమితం అయ్యే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ అయితే 0 రావచ్చు. మహా కష్టంగా గెలిస్తే 1 సీటు మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ అతిపెద్ద మున్సిపాలిటీ చూస్తే సూర్యాపేట 48 స్థానాలు ఉన్నాయి. అక్కడ సూర్యాపేటలో నిజానికి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, జగదీష్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన చాలా గట్టిగా ఫైట్ ఇచ్చారు. అయినా కూడా ఆయన కృషి ఫలించినట్టు కనిపించట్లేదు. ఆర్టీవీ సర్వేలో మనకు తెలిసింది ఏంటంటే అక్కడ కాంగ్రెస్కు 29 నుంచి 30 స్థానాలు రాబోతున్నాయి. కాబట్టి చాలా స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అయినా కూడా బీఆర్ఎస్ ఎఫర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. 16 నుంచి 17 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచి కొంత తన ఉనికిని నిలుపుకునే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా బీజేపీ దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ తిరుమలగిరిలో 15 స్థానాలు ఉంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 8. మన సర్వే ప్రకారం కాంగ్రెస్ ఆ మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయింది. అట్లాగే చూస్తే నెక్స్ట్ చండూరులో 10 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 6 అవుతుంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ని దాటిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, ఇంట్రెస్టింగ్. సో ఓవరాల్ ఆ సిచ్యువేషన్ చూసాం. బట్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? బికాస్ మరికొద్ది గంటలు మాత్రమే మిగిలింది పోలింగ్కి వెళ్ళడానికి. ప్రలోభాల పర్వం గురించి గట్టిగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఓటర్ నాడు ఎలా ఉంది? గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, ప్రస్తుతం నల్గొండకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ ఏ పార్టీకి ఓటర్ నాడు ఎలా ఉంది అక్కడ? మార్పులకు చేర్పులకు సంబంధించి ఆర్టీవీ ఏదైతే ఎక్స్క్లూజివ్ గా సర్వే ఇచ్చిందో దాంట్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ కు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు 13 సీట్లకు కానీ 12 సీట్లను కూడా నల్గొండ నుంచి కట్టబెట్టింది. అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఏ జిల్లాలో లేనంత కూడా కాంగ్రెస్ కు ప్రోగా కూడా ఇటు నల్గొండ జిల్లాలో ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కు పూర్వ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఒక్కసారి మున్సిపాలిటీలను చూసుకున్నట్టయితే అటు నల్గొండ కార్పొరేషన్ తో పాటు మిగతా మున్సిపాలిటీలు దాదాపు ఇక్కడ 18 మున్సిపాలిటీలు ఉంటే 17 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. నగరేకలు తప్ప మిగతా మున్సిపాలిటీలు సైతం అన్నింటిలో ఒక చెండూరు తప్ప బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ ఒక్క దగ్గర ఉంది. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ వైపు క్లీన్ మెజార్టీ, క్లియర్ గా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి అక్కడ ఆ పీఠాలను మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ సంసిద్ధంగా ఉంది. అక్కడ కష్టపడింది. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించి చూసాం ఎప్పటి నుంచో కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నల్గొండ నుంచి కూడా కీలకమైన నేతలు ఉంటారు, రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్ లో సైతం కూడా 2 మంత్రులు కూడా ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా మరొక పక్కటు రాజగోపాల్ రెడ్డి సైతం కూడా ఒకవైపు కీలకంగా కూడా జిల్లాలో ఉన్నటువంటి నేత, ఇంకోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ కానివ్వండి,
జానారెడ్డి కుమారులు ఒకరు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించి కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో ఆ జిల్లాను హోల్డ్ లో పెట్టుకోవడమే కాకుండా బీఆర్ఎస్ ను ఎక్కడ కూడా కొంత ఎదగనివ్వకుండా బీఆర్ఎస్ ముందుకు రాకుండా కూడా ముందు జాగ్రత్తతో వీళ్ళంతా కలిసి కూడా ఎక్కడికక్కడ కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారని చెప్పొచ్చు. ఒక్కసారి గిట అటు ఇందాక చెప్పినట్టు కాన్స్టిట్యున్సీలు అంటే మున్సిపాలిటీల వైజ్ గా తీసుకుంటే మాత్రం ఆ 17 మున్సిపాలిటీలో ఇందాక చెప్పిన ఒక చెండూరు తప్ప మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కొంత హోరాహోరీగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి బీజేపీ కొంత, ఎందుకంటే కమ్యూనిస్ట్ నల్గొండ అంటే కమ్యూనిస్టుల ప్రభావం ఉంటుంది, అక్కడ బీజేపీకి కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీజేపీ ఎక్కడ కూడా పెద్దగా అక్కడక్కడ ఖాతా తెరిచింది కానీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించే విధంగా బీజేపీ కూడా అక్కడ దాని ఎఫెక్ట్ అనేది కూడా పెట్టలేకపోయింది. ఇంకోవైపు కమ్యూనిస్టులు సైతం కూడా 1-2 చోట్ల తప్ప కూడా అక్కడ పెద్దగా కూడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. ఫైట్ అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం, కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్లకు కూడా ఒకవైపు కూడా క్లియర్ కట్ గా కూడా మెజార్టీ కనిపిస్తుంది. ఇంకోవైపు ఎన్నికలకు అంటే పోలింగ్ కు సంబంధించినటువంటి అంశంలో మరికొద్ది గంటలు అంటే మరికొద్ది గంటలు మిగిలినటువంటి ఈ సిచ్యువేషన్ లో ఓటర్ నాడి అనేది కూడా కొంత స్పష్టంగా కూడా అర్థమైపోయింది. నల్గొండ రాజకీయాల్లో ఒక బీఆర్ఎస్ కు జగదీశ్వర్ రెడ్డి తప్ప మిగతా సూర్యాపేట తప్ప మిగతా ఎక్కడ కూడా గెలవలేదు. కాబట్టి తను ఒంటరవ్వడమే కాకుండా మిగతా ఓడిపోయినటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందినటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కొంత ఆ నేతలు కూడా డియాక్టివేట్ మోడ్ లోకి వెళ్ళడం, కొంతమంది పార్టీలు మారడం, ఆ తర్వాత అక్కడ క్యాడర్ కూడా సరిగా గందరగోళ పరిస్థితుల్లో ఉండడం, ఆ జిల్లాలో బడా నేతల యొక్క ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్నటువంటి నేతల ప్రభావం కూడా కొంత ఎఫెక్ట్ ఉండడంతో కూడా నల్గొండ క్లియర్ కట్ గా ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళిందని చెప్పొచ్చు. సచిన్ ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా అటు హుజూర్ నగర్ కు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, కోదాడకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్ కూడా ఒకవైపు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి కోదాడ ఒక్కసారి చూసుకుంటే అక్కడ ఆల్రెడీ 3 ఏకగ్రీవమయ్య 35లో కూడా 3 ఏకగ్రీవ, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ క్లియర్ కట్ గా మెజారిటీ. ఎందుకంటే అక్కడ 18 వస్తే కూడా ఒకవైపు కూడా కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కూడా కొట్టబోతుంది. ఇప్పటికే అటు క్లియర్ కట్ గా 25+3 తీసుకుంటే 28 ఉన్నాయని చెప్పొచ్చు. మరొక వైపు సూర్యాపేటకు సంబంధించి, ఎందుకంటే ప్రధానంగా సూర్యాపేట పెద్దది, ఇందాక అటు మౌలి సార్ చెప్పినట్టు కూడా సూర్యాపేట అనేది కూడా అటు నల్గొండలో ఉన్నటువంటి అతిపెద్ద మున్సిపాలిటీ వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీ అతిపెద్ద వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీ కాబట్టి అక్కడ కూడా క్లియర్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పోటు ఎదుర్కొన్నప్పుడు క్లియర్ కట్ గా కూడా ఒకవైపు కాంగ్రెస్ 30 స్థానాలు కూడా అక్కడ కైవసం చేసుకుంటుందని చెప్పాలి. ఇంకో పక్క ఈ జిల్లాలే కాకుండా అటు యాదగిరిగుట్ట కానివ్వండి, చౌటుప్పల్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో సచిన్ బట్టి క్లియర్ కట్ గా కాంగ్రెస్ వైపు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి అంశానికి సంబంధించి కొంత పార్టీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ జిల్లా రాజకీయాలు వచ్చేసరికి కాంగ్రెస్ క్లియర్ కట్ గా నిలబెట్టేందుకు ఆయన మున్సిపాలిటీలకు సంబంధించి కూడా క్లియర్ గా ఉన్నారు చెప్పి ఓవరాల్ గా చూసుకుంటే నల్గొండ జిల్లాకు సంబంధించి అటు బీజేపీ ఎక్కడ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ స్పష్టమైనటువంటి స్థానాల్లో కూడా ఒకవైపు అటు మున్సిపాలిటీల పీఠాలను కూడా దక్కించుకునేటువంటి అంశాన్ని కూడా ఆర్టీవీ ఏదైతే సర్వే చేసిందో క్లియర్ కట్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు సచిన్.